నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే ఈరోజు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరగడం వేరు, కరీంనగర్ పార్లమెంట్లో జరగడం వేరు. అందులో వేములవాడ దక్షిణ కాశీ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే జరుపుకున్నారు. భీమేశ్వర స్వామికి అయితే మొక్కులు చెల్లించుకున్నారు కోడని బట్టి. సో ఇదే అంశంపైన మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్వ అధ్యక్షులు మరియు ప్రస్తుత బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే. ఎలా జరుపుకుంటున్నారు బండి సంజయ్ గారి, మీ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి ముందుగా చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు కాకుండా కానీ హిందూ ధర్మ రక్షణ కోసం ఏ రకంగా పోరాడిదో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈ బర్త్డే ఆయన ఎంపీ అయిన తర్వాతనో మంత్రి అయిన తర్వాతనో బర్త్డే చేయడం జరిగింది. అంతకు ముందుకెళ్ళే ఈ కార్యక్రమంలో వారి బర్త్డే గురించి అంటే ఉన్న పరిస్థితుల్లో, భారతదేశంలో ఉన్న పరిస్థితులలో ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేసే పరిస్థితికి నాయకత్వం లేదు. మరి ఏదైతే వారు ఉన్నారో వారు చిన్ననాటించి కూడా ఆ ధర్మరక్షణ కోసమే అనేకమైన ఎదురు దెబ్బలు తిన్నా కానీ ధర్మరక్షణ కోసం అనేక కేసులైనా కూడా ఎన్నుకోకుండా వారు చేసే కృషి అవుతున్నదో నిజంగా కూడా ఒక ప్రజల ముద్ర ఉంది వారి మీద. ఈ సనాతన ధర్మరక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం ఏ రకంగా పాటుపడుతుందో మనందరికీ కూడా తెలుసు. మరి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఏ రకంగా వారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటామో, ఇప్పుడు రాజన్న సన్నిధి బంధు కనుక భీమేశ్వరాలు కూడా వారి పేరు మీద కూడగట్టి ప్రత్యేకమైన అభిషేకాలు చేయడం కూడా జరిగింది. ఓకే, చెప్పండి. ఈ మొత్తానికి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? చూసాం ఒక 2 నెలల క్రితం అయితే కొన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు గతంలో వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసాం. 4 సీట్లు, 4 కార్పొరేటర్ సీట్లు ఉన్న జిహెచ్ఎంసీ 48కి అంటే 400% ఎగవాగడం జరిగింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లు జరుగుతున్నాయి. సో వీరి ప్రభావం ఎలా ఉంది? కొందరు కొండగట్టు అంజన్న ఆశీర్వాదయాత్రలో కొందరు ప్రముఖులు అయితే తీసుకున్నట్టయితే, ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గిన్న బండి సంజయ్ గారికి ఇన్ఛార్జి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కార్పొరేషన్లు 3 కనీసం 2 కార్పొరేషన్లు కొడతామని అన్నారు. ఇది సాధారణంగా కార్యకర్తల అభిప్రాయం కాకుండా ప్రజల అభిప్రాయం కూడా అదే. లాస్ట్ టైం కార్పొరేషన్ ఎన్నికలలో అయితే ఏ రకంగా ఇన్ఛార్జ్ అప్పచెప్పారో ఇప్పుడు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అప్పచెప్తే కార్పొరేషన్ గెలుస్తాయనే ఆ వాస్తవం ప్రజలలో ఉంది. ఆ టాక్ ఉంది. ఏదో మేనేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి, కార్యకర్తలు మేనేజ్ చేసిన వచ్చే టాక్ అది. మరి దానికోసం ఏదైతున్నదో మాకు కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది, ఆ లీడర్షిప్ ఉంది. ఇలా కరీంనగర్ ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నా కానీ కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ఏ రకమైన రిజల్ట్స్ వచ్చినాయి చూడాలి, ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా ఉన్న మున్సిపాలిటీల్లో, ఇక్కడ మున్సిపాలిటీ తీసుకుంటే లాస్ట్ టైం కానీ దాదాపు రెట్టింపు సంఖ్య పెరిగింది, సిరిసిల్ల రెట్టింపు సంఖ్య పెరిగింది, కరీంనగర్ కార్పొరేషన్ కైవసం అయిపోయింది. ఉనికి లేని కాదు కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలిచారు, సర్పంచ్లు గెలిచారు. మరి ఈ రకమైన ప్రభావం ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన నాయకత్వం మీద కూడా ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు మీరు చెప్తా ఉన్నారు 2 నెలలకెళ్ళి కూడా వాస్తవం డిస్టర్బ్ అవుతుంది. అయితే మేము ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎక్కువ నమ్మేటోళ్ళం. ఇంతకుముందు కూడా మిత్రులు అడిగి చెప్పింది, పరీక్ష అనేది శ్రీరామునికే, మనం గెలిచే శ్రీరామునికే పరీక్ష తప్పలేదు, ధర్మరాజుకే పరీక్ష తప్పలేదు, సీతామాతకే ఈ పరీక్షలు తప్పలేదు. అంటే కాదు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీడియాని ఎందుకు మేనేజ్ చేస్తారు, ఎందుకు అటెన్షన్ చేస్తారు? మొత్తం రాష్ట్రంలో టాపిక్స్ ఏం లేనట్టుగా ఒకటే ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆ 2 నెలల క్రితం ఎందుకు టార్గెట్ చేశారు? అంటే ఏకైక శక్తిగా తీసుకుంటున్న వాళ్ళే ఒప్పుకుంటున్నారు అంటారా బండి సంజయ్ గారు? బండి సంజయ్ గారు ఒప్పుకోవడం కాదు, ఇవాళ మాస్ లీడర్. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సామాన్య కార్యకర్తకు, సామాన్య ప్రజలకు, ఎక్కడో మారుమూల ఉన్న 200 జనాభా ఉన్న ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిన పేరు సంజయ్. మరి బండి సంజయ్ దెబ్బతీసే వ్యక్తి కాదు. బండి సంజయ్ వ్యక్తిగతంగా నష్టం చేస్తే పార్టీ నష్టపోతుంది. బండి సంజయ్ గారిని ఎక్కడైతే దెబ్బతీస్తామో పార్టీని దెబ్బతీయచ్చు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపచ్చనే దురుద్దేశంతో ఈవెన్ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఫరెంట్ ఆఫ్ ఇప్పుడు నాస్తిక సమాజంలో పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నీ కూడా కలిసి పనిచేసినాయి ఆయన కొడుకు విషయంలో. మరి నిజంగా కూడా ఆ పరీక్ష సమయం నిన్న బెయిల్ వచ్చింది. సరే, విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద ఉంది, మాకు ధర్మం మీద ఉంది. ఆ పరీక్షను ఏదైతుందో ఏ రకంగా ఎదుర్కొనో చూసినామా. సాధారణంగా ఇప్పుడు తప్పు చేస్తే మన డెమోక్రసీ చెప్తా ఉంది, తండ్రి చేసిన దానికి కొడుకు ఇవ్వలేదు, భార్య చేసిన దానికి భర్తకు సంభవించదని. మరి ఈ విషయంలో కూడా ఆయన ఏ టార్గెట్ చేసిరో అవన్నీ కూడా పక్కకు దొరికిపోతాయి. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. కుట్రపూరితంగా చేసిన ఆ కేసు ఏదైతున్నదో దాన్ని అధిగమిస్తామనే విశ్వాసం కూడా భగవంతుని ద్వారా మాకుంది.
ఓకే అంటే ఒక్కటి చెప్పండి, ఇప్పుడు గతంలో ఉన్న మెజారిటీ ఇప్పుడు వచ్చిన మెజారిటీ 2 లక్షల భారీ మెజారిటీ వచ్చింది. సో అంటే ఇప్పుడు నియోజకవర్గాలు కూడా చేంజ్ అవుతున్నాయి, అంటే పెరుగుతున్నాయి, దాదాపు 180 వరకు కావచ్చు బహుశా. సో అంటే ఇప్పుడు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, బండి సంజయ్ గారి ప్రభావం రానున్న ప్రతి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, మళ్ళీ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా, అంటే గ్రామ స్థాయిలో దాదాపుగా సెంచరీ కొట్టినట్టున్నారు కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో. సో గ్రామ స్థాయిలో ఎలా ఉంది పార్టీ? నేను మీకు చెప్పిన ఇంతకుముందే సామాన్య ప్రభావం లేదు. సామాన్య ప్రజలు కానీ, యువకులు కానీ, కార్యకర్తలు పూర్తిగా విశ్వాసం ఉంటున్నారు వారి మీద. మాకెక్కడ డౌట్ లేదు. అరే ఈ సూడో సెక్యులర్స్, భగవంతుని విశ్వాసం లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏమో చేస్తే నష్టం జరుగుతుందని ఆలోచించడం వెళ్ళాం. ఖచ్చితంగా పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఎంపీటీసీ ఎన్నికలలో కూడా గతంలో కంటే రెట్టింపు ఫలితం సాధిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో సాధించడం, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించడం, ఆయన నాయకత్వం ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మీరు అన్నట్టు మీడియా మేనేజ్మెంట్ చేసే లేకుండా మీడియాతో వచ్చిన నాయకత్వం కాదనేది, ప్రజలలో కొట్లాడి పోరాడి వచ్చిన నాయకత్వం అది. సోషల్ మీడియాతోని నాయకత్వం వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఆ రకంగా కాదు. అంటే స్ట్రీట్ ఫైటర్ ఏదైతుందో భూమి మీద పోరాడే శక్తి ఉన్నది, సమస్యలతో పోరాడే శక్తి ఉంది. ఆ నాయకత్వాన్ని కూడా ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారు. రేపు రాబోయే ఎన్నికలయ్యా కానీ ఆయన నమ్మకం, విశ్వాసం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా అత్యధిక స్థానాలు చేస్తుంటారు, ఎక్కడ మాకు అనుమానం లేదు. ఓకే, థ్యాంక్ యూ.